ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు, అది యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి, కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మీకు మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందకి వస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి మీకు లగ్నాధిపతి, అలాగే ఈ యొక్క బుధుడు మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు మీకు 2వ ఇంట్లో ఉన్నారు. బుధుడు ఉచ్చలో ఉన్నాడు. ఈ బుధుడిని ఎవరైనా చూస్తున్నారా అంటే శని చూస్తున్నాడు. శని సింహరాశి సింహలగ్నం వారికి 6వ ఇంటాధిపతి, 7వ అధిపతి. ఈయన మీ రాశాధిపతిని, మీ యొక్క 2వ ఇంటాధిపతిని, లాభాధిపతిని చూస్తుంటే ఎందుకో కొంత సింహరాశి వాళ్ళకి ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి జీవిత భాగస్వామితో. కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో కొన్ని ప్రెజర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉన్న వాళ్ళైనా మాట చెక్కని చేత కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు, మిమ్మల్ని మోటివేట్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నట్లయితే మీకు మీ సంతానానికి అన్ని రకాలుగా బాగుంటుంది. చక్కగా మీ జీవితం ముందుకెళ్ళడానికి బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, మీ శరీరంలోనే భగవంతుని ఆరాధించగలనంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఉద్యోగంలో ఉత్తీర్ణతలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ధనరాబడి పెరుగుతుంది. మీకు వచ్చే ధనరాబడి మిమ్మల్ని మీరు ఒక విజన్లో తట్టి లేపుకోగలుగుతారు. నా టాలెంట్కి ఇంత వాల్యూ ఉందా అన్నంత ఇదిలో ఉంటుంది. పొలిటికల్ లైన్లో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే సినీ ఇండస్ట్రీ రంగం వాళ్ళకి, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేసేవారికి వీరందరికీ కూడా బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కేతువు మీకు స్వక్షేత్రంలో ఉన్నారు సింహరాశి వారికి, అలాగే శుక్రుడు కూడా ఉన్నారు. కాబట్టి స్త్రీమూర్తి ఆరాధన ఎక్కువ చేస్తారు. అమ్మవారి అర్చనలు ఎక్కువగా చేసుకుంటారు. దైవబలం మిమ్మల్ని వెన్నంటే ముందుకు నడిపిస్తుంది. మధ్యలో మీకు మోక్షం అంటే ఏంటి అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఆ మోక్ష స్థితి ఏంటిది అనేది మీరు తెలుసుకొని మీ జీవితాన్ని, ఎప్పుడైతే నువ్వు వర్క్ చేయవో అదే నీకు మరణం. ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తూ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉంటావో అదే మోక్షం. అంటే మోక్షం అంటే చచ్చాక వచ్చేదని యోగశాస్త్రంలో అందరూ బోధించేది కాదు. అసలు యోగం ఏం చెప్తుంది? చేస్తూ నీ పని నువ్వు చేస్తూ చిరంజీవిగా ఉండడమే, అదే మోక్షం. అంటే మోక్ష స్థితి అంటే ఏంటి? అన్నింటినీ డైజెషన్ చేసుకోని గల స్థితి. ఏ ప్రాబ్లాన్నైనా డైజెషన్ చేసుకోగలి, ఏ బెనిఫిట్నైనా డైజెషన్ చేసుకోవాలి. దేనికి ప్రతిదానికి అతీతంగా ఉండే స్థితినే మనము మోక్షము అంటాం. అది సింహరాశి వాళ్ళు, సింహలగ్నం వాళ్ళకి అర్థమవుతుంది. దేని మూలంగా? శుక్రుడేంటి? ఉద్యోగ స్థానం. అలాగే 3వ ఇంటాధిపతి అంటే సిబ్లింగ్స్ కావచ్చు, అలాగే చిన్న కుటీర పరిశ్రమలు పెద్దవి స్టార్ట్ చేసిన వారికి కూడాను మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒక స్థిరం ఏర్పడుతుంది. అలాగే వ్యవహారాలు, అలాగే ఏదన్నా బిజినెస్ చేసేవారికి కూడా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి సింహరాశి సింహలగ్నం వారికి.
గురువు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పిల్లలకు, ఇప్పుడు చిన్నపిల్లలకు కొంచెం ఇబ్బంది పడతారు. ముందు పంచమాధిపతి, తర్వాత అష్టమాధిపతి. ఈ రెండు భావాలు తీసుకున్నట్లయితే మనం సప్తమాధిపతి మనకు ఇప్పుడు పంచమాధిపతి అయినటువంటి పుత్రస్థానాధిపతి లాభంలో ఉండి తన స్థానాన్ని తను చూసుకుంటున్నారు కాబట్టి పిల్లలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. అవి చూసి మీరు కూడా ఆనందంగా ఉంటారు. మీ ఇంటి నిండా చక్కగా సంతోషంతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. కాకపోతే మీకు మధ్య మధ్యలో అనారోగ్యం చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 9th హౌస్లోకి శని భగవంతుడు ప్రవేశించాడు. ఇక్కడ మోక్షం అనొచ్చు, ఐదర్ మరణం అనొచ్చు. ఇవన్నీ కొంచెం చూసి ఆలోచించుకోవాలి. సింహరాశి వాళ్ళు, సింహరాశి సింహలగ్నం వారు 8th శని వెళ్తాడు. మీకు నైట్ పుట్టిన వారికైతే శని, ఈ యొక్క సింహరాశిలో నైట్ పుట్టిన వారికైతే శని తండ్రి అవుతాడు. పగలు పుట్టిన వాళ్ళకైతే రవి అవుతారు. శని భగవంతుడు భాగ్యంలో ఉన్నారు కాబట్టి నైట్ పుట్టిన వాళ్ళు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే శని నైట్ తండ్రి కారకుడు కాబట్టి ఆయన వెళ్ళేసి మీ అష్టమ భావంలో పడ్డాడు. ఆయన మీకు 6వ ఇంటిపతి, భాగ్యాధిపతి, 6వ ఇంటిపతి కాబట్టి కొంచెం మేనమామలతో కూడా మధ్య మధ్యలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మధ్యలో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రి కూడా మీకు శత్రు రుణ రోగ వివర్ధనకి కొంచెం హెల్ప్ చేస్తారు. ఆయన ఆరోగ్యం మధ్యలో కొంచెం దెబ్బతింటుంది. దానిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. అలాగే మీకు ఒకేసారి అన్నీ నెత్తి మీద వచ్చి పడ్డట్టు ఇక పిల్లల ప్రాబ్లమ్స్ కావచ్చు, తండ్రి ప్రాబ్లం కావచ్చు, భర్త ప్రాబ్లం కావచ్చు, మీరు అపర భీష్మునిలాగా పద్మవ్యూహంలో భీష్ముడు ఎలా చీల్చి చెండాడతాడో ఆ టైప్లో మీరు ఫైట్ చేయవలసిన సిచ్యువేషన్ ఉంటుంది. ముగ్గురితోటి, తండ్రితోటి, సంతానంతో, భర్తతోటి. ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా మీ జీవితాన్ని మీరు నడుపుకునేందుకు ఏ యోగ ముద్రలో కూర్చొని ఏ మ్యూజిక్ వినాలి అనేది మీ జాతకం చూసుకొని తెలుసుకోండి. జాతకానికి పూజలు, పునస్కారాలు, జపాలు, హోమాలు కూడా చేసుకుంటే దేవతలు హవిస్సు అనేది హోమం ద్వారా స్వీకరిస్తారు. రాక్షసుల్లాగా, దయ్యాల్లాగా పీడించి పిప్పి చేస్తే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకు మనం పెడితే, వాళ్ళ ఆరాధన చేస్తే తర్వాత ఆ డిస్టర్బెన్స్ తగ్గుతుంది. తర్వాత మనం యోగా ఖచ్చితంగా చేయాలి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ గ్రహానికి ఏ ఆసనము, ఏ ప్రాణాయామము ఏంటి, ఎవ్రీథింగ్ మెడిటేషన్ ఏంటి అవన్నీ చెప్పడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ట్రెడిషన్ మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ స్వస్తి.